జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ దేదీప్య ఆధ్వర్యంలో బూత్ స్థాయి సమావేశం జరిగింది. దివంగత మాకంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రజలకు చాలా అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. జూబ్లీహిల్స్ గెలుపు తెలంగాణకు పెద్ద గెలుపు అవుతుందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాకంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరారు. పార్టీ నాయకులకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, తాను లోకల్గా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అదే పని మనం ఇప్పుడు పనిచేయాలి. మీరు ఆల్రెడీ ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఇప్పుడు ఒక కొత్త బూత్ లిస్ట్ కూడా వచ్చింది. కొత్త ఓటర్ ఐడి, కొత్త ఓటర్స్ ని 20 నెలలుగా మనం నాకు తెలిసి ఒక నెల రోజుల నుంచి వాటర్ సమస్య ప్రతి ఒక్క బస్తీలో ఉంది, ప్రతి ఒక్క కాలనీలో ఉంది. ఎందుకు ఇన్ని సమస్యలు? ఎప్పుడు మీ మధ్యనే ఉండేవాడిని, మీతోనే గడిపేవాడు. ఏ పండుగ వచ్చినా, బతుకమ్మ వచ్చినా, రంజాన్ వచ్చినా, క్రిస్మస్ వచ్చినా మీ అందరితో కలిసి చేసుకునేవాడు. నెరవేర్చుకోవడానికి మీతో కలిసి నడవాలని, అన్న అనుకున్నవన్నీ మీతో కలిసి నెరవేర్చాలని బాగా విష్ణుని మా ఇంటి బిడ్డగా అనుకొని నాకు తోడుగా ఉండి నాకు నడిపిస్తుంది. అలాగే మీ అందరూ నాకు తోడుగా ఉండాలని ఒక మహిళగా ఒక మహిళ తోడుంటే చాలా. మరి మాగంటి సునీతని ఏ విధంగా గెలిపించాలని చెప్పేసి గట్టిగా కంకణం కట్టుకొని ఇలా రంగంలో దిగుతుంది. కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. గతంలో మాగంటి గోపి గారు చేసిన సేవలు ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా చవి చూసిండ్రు. అలాగే ఈ హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని కేసీఆర్ గారు నాయకత్వంలో ఏ విధంగా తీర్చిదిద్దుందో ప్రజలందరూ కూడా స్పష్టంగా చూసిండ్రు. కానీ 22 నెలలకు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, 22 నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి శుష్క వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఆ వాగ్దానాలను విస్మరించి ప్రజల్ని మోసం చేసింది. కాబట్టి ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తాం కూడా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యం. భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. కేసీఆర్ గారికి కానుకగా ఈ సీటు ఇవ్వబోతుంది.